జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. సురేందర్ రెడ్డి గారు ఇక్కడ అనువాదం చేసి వారు చాలా ప్రయత్నపడ్డారు. అయితే దురదృష్టము వర్షం వచ్చేసింది, కొంతమంది విద్యార్థులు పోయినాను, చాలా మంది కూడా వచ్చిన భోజనాలు చేసి వెళ్ళిపోయారు. వారికి తెలియని కోదండరామ గారి లేట్ వస్తామని నేను చెప్పినా కూడా ఆయన గారి మా ముఖ్య అతిథి ఈయన కోదండరామ గారు లేట్ వచ్చినా కానీ పర్వాలేదు, వరకు కొద్ది వాళ్ళు ఉన్నా కానీ వారి భాష విషయంలో వారి మాటల విషయంలో గమనించాలి. ఒక మాటల మనం పూర్తిగా తెలియాలంటే తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణ ఏ విషయంలో వచ్చింది, ఏ అనుభవాలు ఏం లేకుండా పాత అనుభవాలే ఉంది. ఇంత డెవలప్మెంట్ అంటే ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా అమరయ్య చాలా మంది పాల్గొన్నారు. అప్పుడు మా చైర్మన్ కూడా చాలా ప్రయాసపడి వీధి తిరిగి ల్యాండ్ డెవలప్మెంట్ చేసి టౌన్ వాళ్ళని తీసుకుపోయి స్టేషన్ కానీ మంచి నీళ్ళు సప్లాలు చేసి ఈనాడు ఇంత ప్రజలు ఉన్నారంటే వారికి ధన్యవాదాలు చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఎంఏ కూడా ఉన్నారు రామకృష్ణ గారు. ఆ విధంగా చాలా మంది పాటుపడి ఆనాడు తెలుగుదేశం ఫ్యామిలీ ఉండే, ఈనాడు టీఆర్ఎస్ అధిక సంఖ్యలో ప్రజలు ఓటేసి వారికి గెలిపించారు. వారు కూడా సంజయ్ గారు మరియు మన మల్లారెడ్డి గారు కూడా మంచిగా పనిచేస్తున్నారు. అయినా కానీ మన సలహాలు ఇవ్వాలి, ఎందుకంటే రోడ్డు నిర్మిస్తారు వాడుకుంటూ మనం వాళ్ళకేం తెలుసు, ఇంజనీర్లకు చెప్పాలా, డ్రైనేజ్ కట్ట పోతాను, రోడ్లు వేస్తే పోతాను. ఆ రోడ్డు సార్ మన పెద్దలు కోదండరామ్ గారు వారి యొక్క వాల్యుబుల్ 35 yearsని స్టూడెంట్ అంకితం చేసి మరి విరమణ చేశారు. మరి ఆయన 35 yearsలో ఎంతమంది విద్యార్థులని ప్రొడ్యూస్ చేసుకుంటారు మీరు ఒకసారి మీరు ఊహించుకోండి. మరి 1000 విద్యార్థిని ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటారు. మరి ఇక్కడ విద్యార్థులకు సేవ చేస్తూ మరి కూడా ఆయన ఒక సేవని ఈ ఉద్యమంలో భాగస్వామ్యంగా చేశారు. మరి ఆయన ప్రోత్సాహం వల్లనే పల్వాల్లో దాదాపు 1335 days మనం జరుపుకున్నాము. దానికి పూర్తి సహకారం అందించారు. మరి మనం కూడా తెలంగాణలో దాంతో మనం కూడా కాంట్రిబ్యూట్ తెలంగాణ సాధన గురించి. మరి ఇప్పుడు అది విరమణ అయింది. మరి ఆయన ఇప్పుడు ఇంకా ప్రజలు మరి ఇంకా సార్ కూడా 60 years అయిన తర్వాత యూత్ఫుల్గానే కనిపిస్తున్నారు, ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు కొన్ని అందిస్తారని చేస్తున్న
సన్మాన సభ సుకన్య గారు చాలా బాగా చేశారు. అంటే ఆడవాళ్ళు ఏది చేసినా చాలా గొప్పగానే చేస్తారు. బట్ వచ్చాము అండ్ ఇప్పుడు మాకు కలిగిన అదృష్టం ఏంటంటే సార్కి రిటైర్మెంట్ అనుకోలేదు. మేము వాళ్ళు చేసే రోజులు షష్టిపూర్తి అనుకున్నాం. మేము షష్టిపూర్తిగా సార్కి చేసాము. ఆ ఉస్మానియా క్యాంపస్లో అంత దగ్గరెళ్ళిన ఉద్యమం వచ్చిందంటే దానికి అతిశయోక్తి కాదు, సరే కారణం మార్గనిర్దేశం. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళన్నా మేము సో ఉస్మానియా క్యాంపస్ వాటికి స్ఫూర్తినిచ్చిన బోధన సార్. ఈరోజు సాధించుకున్నాం, రాదు అనుకున్నాము, దాన్ని వచ్చింది. అది మొబైలైజ్ అట్లా దాన్ని లైవ్లో ఉంచి అసలు ఒక టైంలో అనుకున్నాం అయిపోయింది, చాలా మంది ఉంటే అయిపోయింది. కానీ దాన్ని వల్ల అసలు పాటు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, లేదు ముందు. ఈ రోజు చూడండి, మళ్ళా ఈ రోజున ఎక్కువ మంది రాలేకపోయాము. ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే సేవ చేశారు. కానీ ప్రజాసేవ చేయడంలో ఒక పదవి ఉండడము ఎంత ఇంపార్టెంట్ అనేది కొంతమంది చేసే ఆ స్వార్థ వల్ల ఏదో ఒక చిన్న పోస్ట్ ఉన్నా పర్వాలేదు మనం చేయడం అన్న తత్పరంతో నేను పబ్లిసిటీ సెక్రటరీగా ఏదో చిన్న పోస్ట్ తీసుకున్నాను. పోస్ట్ ఇంపార్టెంట్ కాదండి, మనం చేయాలన్న తపన లోపల ఉంటే పదవి ఇంపార్టెంట్ కాదు. సార్ ముందు నుంచి మనకి ఉద్యమం ఎలా నడిపించారన్నది మనం అందరం ఎరుగుదు. సారు ఈరోజు సార్ అసలు టీఆర్ఎస్లో కానీ ఏ పార్టీలో కానీ సార్ని గమనించాల్సిన వాళ్ళు ఒకలాగా వాళ్ళు నిర్లక్ష్యం చేయటం చాలా బాధాకరమండి. సారు ఈవెన్ సీఎం అయ్యే అర్హత కలిగిన వారు. సో మనం అందరం ఆయన్ని మనం వెళ్తుంది, ఆయనని వెనక్కి మనం ఉండాలి. సార్ దృక్పథం వేరే అండి. ఆయన లక్షల మందిని చేశారు, 1000 మంది కాదు స్టూడెంట్స్ని. ఆయన ఇచ్చిన ఆ స్ఫూర్తి స్టూడెంట్స్లో ఎనలేనిదండి, అసలు కొనాడలేదు. మనం డిస్క్రిప్షన్లో అది వర్ణించడానికి అతీతమైంది. ఆయన చేసిన సేవ అందరూ అంటున్నారు, నేనే తెచ్చాను, నేనే తెలంగాణ తెచ్చానని చెప్పుకునేవాడు. కానీ సార్ ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. మనం వెనకాల నుండి సార్ని ఎక్కడి దాకా తీసుకెళ్లాలో మనం అందరి చేతిలో మనకి బాధ్యత ఉందండి. సో ఇవాళ విరమణ కాలేదు సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. సారు మనకి స్ఫూర్తినిచ్చే డే ఆయన ఫ్రీ అయ్యారు. ఒక ఉపాధి నుంచే ఆయన ఫ్రీ అయ్యారు మనకి ఇంకా సేవ అందించడానికి. సో ఆ సేవకి చేయూతనిచ్చి మనం అందరం ఆయన వెన్నంటుండి ఆయన ముందుకు నడిపించారు. ఈ విషయంలో ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, నాకు సత్యనారాయణ గౌడ్ గారు 99 నుంచి తెలిసారు. కానీ ఇవాళ రోజు ఆంధ్ర పెత్తనాలు నడుస్తున్నాయండి. ఇవాళ కాలనీ మొత్తం 133 డివిజన్కి హైయెస్ట్ పోస్టులండి. నేను అదే దాంట్లో ఉన్నాను కాబట్టి. కానీ అన్ని పోస్టులు వాళ్ళకి ఇచ్చారు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. పాపం ఆవిడ్ని కించపరిచారు, ఆంధ్ర వాళ్ళే కించపరిచారు. నేను ఎదిరించేటప్పటికి నన్ను కూడా బాగా నెగ్లెక్ట్ చేశారు. నేను భయపడనండి, ఎవరికి భయపడను. నేను ఈ ప్రజాసేవలో ఉండటమే కాదు, నేను ఒక యోగా టీచర్ని కూడా. మన కాలేజీలో ఉన్న చాలా మందికి యోగా కూడా నేర్పించాను. యోగాలో ఒకటే చెప్తాను, మన ధైర్యం అనేది మనలోనే ఉంటుంది. మనకున్న పొటెన్షియాలిటీ మనం ఓన్లీ 10% యూజ్ చేసుకుంటున్నాం. సో మిగతా 90% వేస్ట్ పోతుంది. కంప్యూటర్లో ఒక చిన్న చిప్ మాత్రమే యూజ్ అవుతుంది, మిగతా అన్ని పోతుంది. పొటెన్షియాలిటీని మనము బయట చేయాలి. పొటెన్షియాలిటీ ఉన్నదాన్ని మనము జస్ట్ అప్ చేసి దాన్ని బయటకు తీసి మన తెలంగాణ వాళ్ళల్లో ఎంత స్ఫూర్తి ఉండేదన్నది మనం నిరూపించుకోవాలి. జై తెలంగాణ. And you are known for your selfless activities, and we will be looking forward in you as a role model for Telangana, sir. And Mari Sanstalo మేము సేవలు చేస్తున్నాము. And Lions Surendra Reddy is heading a new club, Lions Club of Abhayam.
उनके द्वारा बहुत सारे एक्टिविटीज हल्द्वानी में हुए हैं। हमारा तो नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन है and we are looking for all the political parties including my friend Jeevagan Garu, Machender Garu for getting some good projects which we can handle and we can propagate and with assurance మిమ్మల్ని అందరినీ అష్యూరెన్స్ ఇస్తున్నాము బీదులకు పూర్ బీదులకు మేము సేవలు చేస్తాము and you can any time take our services and with due respect I thank all the people for giving me this opportunity. Thank you very much. గురించి ఇక మరీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం మరొకసారి కోదండరాం సార్ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు సారు 30 వరకు ఒక ఉద్యోగం ఉండే ఇప్పుడైతే పూర్తి టైం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజానీకం కోసం వారు కంకణబద్దులై పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఏది కోరి పోరాటి తెచ్చుకున్నటువంటి తెలంగాణను మనం డెవలప్మెంట్లో కూడా దేశంలోనే అగ్రగామిగా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. పనిచేయకపోతే కోదండరాం సార్ లాంటి ఉద్యమకారులు మేధావులు సూచనలు సలహాలు ఇస్తూ ఉద్యమాల ద్వారానే వారి యొక్క మెడలు పంచి సన్మార్గంలో నడిపించడానికి మనకి వాళ్ళకు పెద్ద దిక్కుగా వాళ్ళ కోదండరాం సార్ ఉన్నారు. సార్తో పనిచేయడం అనేటువంటిది మేమైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదికకు నమస్కారం. అదేవిధంగా ఈరోజు మరి మన తెలంగాణ అంటే నేను జాతిపిత అంటే ఇంకో వాళ్ళు ఎవరైనా బాధపడతారేమో అని ఆలోచిస్తున్నాను. కానీ నిజంగా మనకు జాతిని ముందుండి నడిపినటువంటి నేతగా మన జాతిపితగా కోదండరాం సార్ నడిపించుకోవడంలో ఎలాంటి గొప్ప లేదని నేను అనుకుంటున్నాను. ఈరోజు సార్ ముందు ఈ రకంగా మాట్లాడే అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. అయితే సార్ను మనం సీఎం గాను పిఎం గాను చూడాలనుకుంటున్నాం. అవి చాలా చిన్న పదవులని సార్కి అవి చాలా చిన్న పదవులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భగీరథ ప్రయత్నం చేసి గంగను నేలపైకి తీసుకొచ్చినటువంటి భగీరథుడు ఎంత గొప్పవాడు. ఈరోజు ఏ పూజలు ఆయనకు మనం చేయకపోయినా ఇన్ని నీళ్లు మనం తాగుతున్నాము అంటే ఆ భగీరథ ప్రయత్నం వల్లే మనం ఈరోజు ఆ మంచినీళ్ళని తాగుతూ ఉన్నాం. అదేవిధంగా మహాత్మా మన కానీ ఆయన పదవిని పదవులు లేవు అని కాబట్టి మనం పదవి ఇవ్వడము అంటే ఎదుటి వాళ్లకు ఇవ్వడము అంటే వాళ్ళను మనం తక్కువగా చూడడము అన్నాం. కాబట్టి సార్లు పదవి ఇచ్చి మనం తక్కువగా చూడాలని మనం అనుకోవద్దు. ఎందుకంటే సార్కి ఇవ్వగలిగినటువంటి పదవి ఏది కూడా మన దగ్గర లేదు. సార్ను గౌరవించుకోవడమే మనం ఇవ్వదలసినటువంటి పదవి అని నేను అనుకుంటున్నాను. అయితే ఇందాక అందరూ చెప్పినట్టుగా ఇంతవరకు సార్ చెప్పారు. సార్కి ఇంతకాలము బండి మీద నడిచారు సార్. అంటే 2 ఇళ్ళు ఉండేవి, ఒకటి ఉద్యోగము ఒకటి ఉద్యమం అనేటువంటి. అయితే దానికంటే ఇప్పుడు ఇంకా సార్ స్పీడ్ గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకటే ఇప్పుడు స్వామి చాలా స్పీడ్ గా చేయొచ్చు. అంటే ఏది కావాలో అది అవకాశం ఇప్పుడు సార్ మన సార్ వెనకాల ముందుకు సాగితే కాదు, మనకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అంటే బంగారు తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ ఏదైనా కానీ మన అందరం కోరుకునేటువంటి మంచి తెలంగాణ అనేటువంటి తెలంగాణను మనకు ఆవిష్కృతం చేసేందుకు సార్ అలాంటి నడిచి మనకు కావాల్సినటువంటి మనం కోరుకున్నటువంటి ఇందాక మేడం కూడా బాధపడ్డారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ఆంధ్ర పాలకుల పాలన ఇంకా కొనసాగుతుంది అనడానికి సార్ తెలుసు. అనుకునేది ఏంటంటే ఒక మన కుటుంబంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే చాలా కష్టం. అంటే మీద నడవడమే చాలా కష్టంలో మరి ఇన్ని వందల మంచి రోజులు కూడా రావడం
సమయం త్వరలోనే ఆసన్నమై కోరుకున్నటువంటి నిధులు నిరాకరణ తీసేసినాక అది తీసేయడానికి ఏమైనా కమర్షియల్ కానీ ఇల్లీగల్ కానీ ఏమైనా చేస్తే మీరు ఏమైనా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరిగా లేదు సురేందర్ ఇబ్బంది అంటే ఆ రోజు మేము శ్రీనివాసరావు సార్ ఫోన్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు జరిగితే సురేందర్ నేను చెప్తా కానీ ఇప్పుడు ఒకటికైతే మాట్లాడు ఎంతసేపు చెప్తా అన్నాడు. అయినాక సార్ కూడా అన్నాడు పోదాం సార్తో మాట్లాడు ఒక ఫోన్ చేయన్నాడు. లేదు లేదు అప్పుడు అన్నది మేడం ఏం అవసరం లేదు నాకు ఇవన్నీ ఎప్పుడన్నా మా బాస్కు చెప్తే సరిపోయి ప్రాబ్లం మీకు రావద్దు నాకు రావద్దు అనడం జరిగింది. కానీ ముఖ్యంగా అంటే ఆ గోడ కట్టించింది మున్సిపల్ ఇంజనీర్. మున్సిపల్ ఇంజనీర్లు ఒక కాంట్రాక్టర్ చెప్తే అది కట్టడం జరిగింది. మళ్ళీ జయశంకర్ గారి విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహానికి మా దగ్గర స్టోన్లకు పైసలు లేక మెట్లకు పైసలు లేక ఒక 6 నెలలు ఆపడం జరిగితే మున్సిపల్ మేడం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీర్లు మొత్తం స్టోన్లు ఆ మెట్లు 75,000 రూపీస్ ఎస్టిమేట్ అయింది. అది మొత్తం తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా జూన్ ఫస్ట్ రోజు ఇక ప్రోగ్రామ్ చేద్దామంటే తెలంగాణ వచ్చింది. హార్టికల్చర్ వాళ్ళు చెరువు పూలు వేయడం జరిగింది తెలంగాణ తల్లికి. ఇక మేము ఆగస్టు 6 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే మేడం దగ్గర పోయినా ఒక లెటర్ పట్టుకొని పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, ఏసీపీ గారు పర్మిషన్ తీసుకున్నాం. మేడం దగ్గర పోతే సురేందర్ ఒక అతను వచ్చాడు దీన్ని తీసేయమంటుండు అంటుండు. ఇక మేము లెటర్ జోలో పెట్టుకున్నాం, వాపస్ వచ్చేసినాం. ఇదేదో క్రిటికల్ అయితే అట్లున్నది ఎట్లా ఓపెనింగ్ అని ఇక సార్ దగ్గర టైం తీసుకోవడం జరిగింది. చేసి వాళ్ళందరూ టైం తీసుకోవడం జరిగింది. అయినాక ఆ రోజు సాయంత్రం మళ్ళీ 5 o'clock ఫోన్ కొట్టింది నాకు. రేపు ఇనాగ్రేషన్ అయితే సాయంత్రం 5 o'clock ఫోన్ కొట్టింది. పూలు ఎట్లా చేస్తారో మీరు డెకరేషన్ ఎట్లా చేస్తారో అని అడిగింది. మేమేమి చేయాలి మేడం మీ దగ్గరకు వచ్చినాం, మీరు ఆ ముచ్చట చెప్తే లెటర్ జోలు పెట్టుకొని వచ్చినా మేడం క్రిటికల్ ఉన్నది అంటే మొత్తం హార్టికల్చర్ చెప్పి పూలు వేయడం జరిగింది. పూల దండలు 25 పూల దండలు ప్లస్ పూలు వేయడం జరిగింది. ఆ రోజు వేసింది, మొన్న జూన్ 1 నాడు వేసింది, మరి ఆగస్టు 6 నాడు వేసింది, మరి జూన్ 21 నాడు అయింది. వర్ధన్ అంటే పరిగొట్టంగా వస్తే ఒక దండ వేసి నీటి గడుగు అన్నాడు. లేదు సార్ ఏం బాగలేదు సార్ మన డిపార్ట్మెంట్ ఉంది, మన కమిషనర్ హార్టికల్చర్ వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పూలు పడతాయని చెప్పడం జరిగింది. అట్లా జరిగింది. అయితే ఆ మేడం ఇప్పుడు మాట్లాడాలి మనవి చాలా ఆనెస్ట్గా వెరీ క్రిటికల్ గా డ్యూటీ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు మేడం పిల్లలనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఎమ్మెల్యే గెలిచిండు. కొన్ని కారణాల వల్ల 7 కాన్స్టిట్యూషన్ ఇట్లా ఎంపీ పోవడం జరిగింది. కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే కనకరెడ్డి గారు కలవడం మేడం ఉండడం కూడా మనకు సహకరించినట్టు మనం చేస్తూ ఇప్పుడు మేడం మాట్లాడాలి. చిన్న ఇష్యూ చెప్తాను. ఫస్ట్ టైం సురేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు గొడవ పెట్టుకున్నారు. యాక్చువల్లీ చెప్పలేదు. అయితే ఏదో ఇష్యూలో వచ్చారు, ఏదో చెప్పారు. నేను కూడా ఏదో చెప్తే డోర్ దాకా వెళ్ళి అన్నారు మీరు ఎంతకాలం ఉంటారో నేను చూస్తాను. దాని తర్వాత ఆయనకి నా చేసే వర్క్ అది చూసి దెన్ ఆల్వేస్ సపోర్ట్ చేశారు. ఎప్పుడు సపోర్ట్ చేశారు. జేసీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అల్వాల్ మొత్తం ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు ఉంది. వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి చేయగలిగాను. వెరీ ప్లెయిన్ హార్టెడ్ అండ్ నన్ను వర్క్ చేసినప్పుడు ఈవెన్ ప్రెస్ వాళ్ళు అయితే 100% కోఆపరేట్ చేశారు. అందరికీ నా థ్యాంక్స్ అండి, ఆల్ ప్రెస్ పీపుల్కి అండ్ జేసీ అండ్ ఆల్ అల్వాల్ సిటిజన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. పోతా ఉన్నాను. సరే రేపు వస్తా అన్నాడు. అయిపోయింది. 4 రోజులకి వెళ్ళి 1 రోజు పోయింది, మిగిలింది 3. మళ్ళీ 3వ రోజు వచ్చిండు. మళ్ళీ రేపు వస్తా అన్నాడు. 2 రోజులు అయిపోయింది. మళ్ళీ 3వ రోజు వచ్చిండు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ఎప్పుడైతే వచ్చిండో నేను పట్టుకున్నా. అది నువ్వు పదవికి విరమణ చేసినావు కాబట్టి నేను ఉద్యమకారుని ఇప్పుడే అన్నారు. ఇప్పుడు రైతు ఉద్యమం ఉన్నది. ఫస్ట్ టైం తెలంగాణలో
ఫస్ట్ ఎన్కౌంటర్. ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ మన తెలంగాణకు. ఇప్పుడు సెకండ్ ఉన్నది, సెకండ్ లేదని అనుకోకూడదు, సెకండ్ ఉన్నది. ఇప్పుడు దాని గురించి ఏం ఫ్యూచర్ ఆలోచన చేస్తారో అది జాగ్రత్త. అది నేను ఎవరిని పేరు భూమిలో మా భరతావనిలో ఈ పుణ్యభూమిలో మా భరతావనిలో సమరఢమరమై సకల స్వర నినాదమై సమతగానమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా, మా కలల ప్రతిరూపమా, మా తల్లి తెలంగాణమా, తరతర తరాల నిజమా అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. నీకిదే స్వాగతం అమ్మా, నీకిదే స్వాగతం, నీకిదే స్వాగతం, హమారే దిల్ సే స్వాగతం. పారిన వీరుల రుధిరము తల్లి ఆయని నుదిట తిలకము, అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము. 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము, మడమ తిప్పని మలి పోరాటము సాధించెనులే స్వాతంత్రము. సబ్కా తెలంగాణ, సలాం తెలంగాణ, అప్నా ప్యారు తెలంగాణ, దిల్ కా ధడ్కన్ తెలంగాణ. అమ్మా తెలంగాణ, మా అమ్మ తెలంగాణ. వందనం తెలంగాణ, వణకం తెలంగాణ, ఆదాబు తెలంగాణ, we love తెలంగాణ. జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. నీకిదే స్వాగతం, దిల్ సే స్వాగతం, we welcome, సుస్వాగతం. అల్లాహు అక్బర్. ఓం సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ శ్రద్ధతోటి ఆ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నా, ఇందులో ఒక 3-4 విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఒకటైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి చేసుకుంటున్నటువంటి రైతులను మనం ఆదుకోవాలి. ఆత్మహత్యలు ఆగాలి, వ్యవసాయం బాగుపడాలనే డిమాండ్తో మనము ఆ రైతులను సంఘటితపరిచే ఒక కార్యక్రమం. రెండవది మనం అనుకుంటున్నది ఏంటంటే యువకులకు ఉపాధి. మన దగ్గర పని దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు పనులు దొరకాలి, గవర్నమెంట్ కొలువులు లేకపోతే బయట ఉద్యోగాలు. మూడవది ఏంటంటే విద్యా వైద్యము అనేది ప్రభుత్వ రంగంలోనే బలపడాలి. ఈ మూడింటి కోసం మనం కొంత సీరియస్గా పనిచేయవలసిన అవసరం. ఈ 3 మనం గట్టిగా చేస్తే చాలా రంగాలు బాగుపడతాయి. ఉదాహరణకి ఉపాధి అంటున్నాం. ఉపాధి కోసం మనం కొట్లాడితే గృహ పరిశ్రమలు, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయం అన్ని కూడా దాని చుట్టూ అల్లుకునే నడుస్తూ ఉంటాయి. కాబట్టి
ఈ రంగాలలో మనం పని కొంత తీవ్రంగా చేయవలసిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్కి వస్తే ఒక అంశం మనం ప్రత్యేకంగా జోడించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయం లేదు. కానీ హైదరాబాదు ఆంధ్ర పాలనలో ఆంధ్ర కాలనీల అభివృద్ధి జరిగింది, కానీ తెలంగాణ అభివృద్ధి మాత్రం జరిగింది. కాబట్టి వాళ్ళు మొదట వనస్థలీపురం కట్టుకుంటే మొత్తం అభివృద్ధి అట్టే జరిగింది. కుక్కడపల్లి కాలనీ కడితే అభివృద్ధి అట్టే జరిగింది. వాళ్ళు తర్వాత మాదాపూర్ డెవలప్ చేస్తే మళ్ళీ తువ్వలు అట్టే పోయింది. ఇప్పుడు అట్లా కాకుండా తెలంగాణ బస్తీలకు తువ్వలు పోయేటట్టుగా మనం చూడవలసిన అవసరం ఉంది. ఈ విషయము ఎన్నికల సమయం వస్తున్నది కాబట్టి కొంత పెద్ద ఎత్తునే సీరియస్ గాని ఈ కార్యక్రమాలు కూడా మనం చేసి ప్రతి బస్తీల రేపు ఎన్నికల్లో మనకి ఏమొస్తుంది అనేది మనం అన్ని పార్టీల నుంచి హామీలు పొంది మనం ఒక మంచి అభివృద్ధిని సాధించడానికి అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మీ అందరికీ నాకు ఈరోజు ఆదరించి సత్కరించినందుకు అందరికీ పేరు పేరున వందనం. మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. పోయిందని కానీ బిఫోర్ వినాయక చవితి కంటే మొదలు 2 రోజుల మొదలు తీసుకుందాం అనుకున్నాం. సార్ ఒక ప్రెస్ క్లబ్ లో పట్టుకున్నాం. సార్ ప్రెస్ క్లబ్ ల రైతుల గురించి ఏదో ప్రోగ్రామ్ అంటే అక్కడ పోతే వాళ్ళ నరసింహ అని వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు. అతని దగ్గర చూస్తే సార్ రోజు ఒక డిస్ట్రిక్ట్ ఉంది. వరంగల్ ఒక రోజు, నిజామాబాద్ ఒక రోజు, మెదక్ ఒక రోజు, మొత్తం డేట్లు ఫుల్ ఉంటే ఇక సండే ఉంటుంది పోడుతుంటుంది అని మేము తీసుకోవడం జరిగింది. సార్ ఓన్లీ భోజనానికి అనుకున్నాం. అంతలో కూడా కార్యాచరణ చక్రం దిగినట్టు సార్ రిటైర్మెంట్ జరిగింది కాబట్టి సన్మానం చేయాలనే ఆలోచనతో ఈ పెట్టడం జరిగింది. సార్ మీ దగ్గరకు వచ్చిన రోజు ఓన్లీ భోజనం పెట్టే తోలాలనే ఆలోచన ఉన్నట్టు అయితే మీ నరసింహ గారు చూసాం సార్ 8 రోజులు మొత్తం మీరు డిస్ట్రిక్ట్సే ఉన్నాయి సార్. అయినాక ఒక 4 రోజులేమో మీరు రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, క్షమించాలి. మళ్ళా నెక్స్ట్ టైం ఏం చేసినా మీకు చెప్పే చేస్తాం. ఇప్పుడు ఓట్ ఆఫ్ ట్యాంక్స్ దయాకర్ గారు మాట్లాడాలి మనవి. సార్ ఈ ఓట్ ఆఫ్ ట్యాంక్స్ అయిపోయినాక ఒక 2-3 ఫోటోలు దిగేది సార్, దిగినాక వెళ్ళాలని మనవి సార్. చేసిన అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ.
జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మందిరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగేణి బంగారం అణు అణువున ఖనిజ తను సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణు అణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగాణియ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ల మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ పార్టీల నిరసనల మధ్యన అది నిలిచిపోయింది. రేపు మళ్ళీ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు అందరినీ కూడా కోరేది ఏంటంటే మొత్తం మీదనైతే వ్యవసాయ సంక్షోభను గట్టెక్కటానికి అందరూ కలిసి అన్ని పెద్ద తలకాయలు ఒక చోట ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి కావలసినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఆ అసెంబ్లీలోనే ఉన్నారు కాబట్టి అందరూ కలిసి పార్టీలకు అతీతంగా మొత్తం మీద ఈ తెలంగాణ రైతుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారాన్ని వెతకాలి. తెలంగాణలో వ్యవసాయాన్ని బాగు చేయటానికి ఒక వ్యూహాన్ని తయారు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ అయితే చాలా దుర్భరమైన పరిస్థితి ఉన్నది. మేము ఇంతకుముందే ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు చూసి రావటం జరిగింది. ఎక్కడ పోయినా అప్పులు మొత్తం మీద అందులో ప్రైవేటు అప్పులు ఎక్కువ, గవర్నమెంట్ బ్యాంకుల నుంచి వచ్చినటువంటి అప్పులేమో చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఇంత రుణభారంతో ఎక్కువ రోజులు ఈ వ్యవసాయాన్ని నిలబెట్టలేము. కాబట్టి దీని నుంచి బయటపడి రైతుకు కొంత ఆదాయ భద్రత వచ్చేటట్టుగా ఒక ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం మనం ఎంత సీరియస్గా చేస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థకు అంత లాభం అవుతుంది. ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థకు పునాదే వ్యవసాయం. ఆ పునాదిని మనం మర్చిపోయి పైన ఏవో కట్టడాలను కడతామనుకుంటే అవి పేక మేడల్లాగా కూలిపోతే నిలవలేవని మనం గ్రహించాలి. అదే ప్రతి ఒక్కరూ గ్రహించి ఈ వ్యవసాయ పునరుద్ధరణ కోసం ఒక సీరియస్ ప్రయత్నం చేస్తారని ఆశిస్తాం. అల్వా చేసి తరఫున సార్కు సన్మానం చేయడం అంటే అది నిజమైన మేము అనుకుంటాం. అది ఎవరు ఏమనుకున్నా సరే అది నిజమైన వాళ్ళకి సన్మానం చేయాల్సిన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మా బాగోగులు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసు. ఇక్కడ అసలు అల్వాలో ఎట్లా ఉంది, తెలంగాణ వాదం అల్వాలో ఎట్లా ఉండే, అడుగడుగున ఎటువంటి వివక్ష ఉండే తెలంగాణ పైన అవన్నీ అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు సార్ గారు కూడా మాకు గౌరవించి అసలు ఈ
మేము మాకు తెలిసి చాలా చిన్న కార్యక్రమం. ఈ చిన్న కార్యక్రమం కోదండరామ్ సార్ రావడం అంటే మామూలు విషయం కాదది. అది మాకు తెలుసు. మా గౌరవంతో రావడం జరిగింది. ఈరోజు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వదులుకొని కూడా మాకు రావడం అంటే అది మాకు తెలుసు. మా యొక్క ఈ యొక్క కష్టానికి ఫలితంగా వచ్చినట్టు మేము భావిస్తున్నాము. అలాగే ఇంకా ముందు కూడా ఈ అల్వాల్ గాని మల్కాజ్గిరి జేఏసీ నుంచి సార్ ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా మేము కట్టుబడి ఏ పార్టీకి లొంగకుండా మరి ముందుగా ఇప్పుడు రైతుల విషయం కానీ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైదరాబాద్ లో చాలా అంటే ఈ పేదలు ఉన్నారు, మురికి వాడలు, వాటి మీద కూడా మనము ఈ రైతు సదస్సులు అయినాక దాని మీద కూడా మీరు ఏమైనా కార్యాచరణ తీసుకుంటే తప్పకుండా మేము ఇంకా సిటీలో కొద్దిగా మాకు కూడా నాలెడ్జ్ ఉంది, చాలా వివక్షత ఉన్నది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు తీసుకుంటే మేము కట్టుబడి ఉంటామని ఈ సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలతో ముగిస్తున్నాం. భూమిలో మా భరతావనిలో ఈ పుణ్యభూమిలో మా భరతావనిలో సమరఢమరమై సకల స్వర నినాదమై సమతగానమై స్వాతంత్ర క్రాంతివై అవతరించిన అమ్మ తెలంగాణమా, మా కలల ప్రతిరూపమా, మా తల్లి తెలంగాణమా, తరతరాల నిజమా అమ్మా తెలంగాణ మా అమ్మా हमारे दिल से स्वागतम పారిన వీరుల రుధిరము తల్లి తిలకము అమరుల ఆత్మత్యాగము అవతరించెను నూతన రాష్ట్రము 60 ఏళ్ల పరభావము తొలగినది మా హృదయ భారము మడమ తిప్పని మలి పోరాటము